రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచలో దారుణం జరిగింది. సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ ను కారులోనే గొంతుకోసి హత్య చేశారు. భూ తగాదాల విషయంలో రమేష్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. గతంలో పలుమార్లు రమేష్ జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మనకి నందికమ్మన్ దగ్గర ఒక చిన్న కొంచెం ఇంటీరియర్ ఏరియాలో ఒక కార్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు మనకి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడంగానే దానికి ఒక స్టాబ్ ఇంజరీ ఉన్నట్టు మెడ దగ్గర ఉన్నట్లు మనకి కనిపిస్తుంది ప్రైమా ఫేషియా. సో మర్డర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, తన పేరు సిరిగిరి రమేష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తే వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం బాడీ షిఫ్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ వాళ్ళ నుంచి పిటిషన్ తీసుకొని దాని తర్వాత ఎట్లా ఉంటే అట్లా మనం ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి డీటెయిల్స్ అన్ని మీకు అవుతూ ఉండగానే మేము మళ్ళీ మీకు రివీల్ చేస్తాం.